సభకు అధ్యక్షత వహిస్తున్న పిల్లి వెంకయ్య గారికి, అలాగే మాజీ ఉమ్మడి మండల్ అధ్యక్షులు విక్రమ్ రాజు గారికి, అలాగే రెడ్డి గారికి, అలాగే అందరికంటే తమ్ముడు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ట్రైనింగ్ ఇచ్చే రాష్ట్ర నేత. అంటే దేశంలో యూత్ కాంగ్రెస్కి సంబంధించినవి కానీ వేరే ఇతర కార్యక్రమాలకు సంబంధించినవి కానీ ఏ ట్రైనింగ్ కావాలన్నా కూడా మా చైతన్య కృష్ణారెడ్డి గారు ఇస్తారు. కాబట్టి నిన్న జూమ్ మీటింగ్లు ఉన్నాడు, నేనున్నా, మన చైతన్య కృష్ణారెడ్డి గారు ఉన్నారు, అలాగే సంగీతం గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఆమె మూడు పేర్లు తీసుకుంది. ఆ 3 పేర్లు మీనాక్షి నటరాజన్ గారు 3 పేర్లు తీసుకున్న దాంట్లో మా చైతన్య కృష్ణారెడ్డి పేరు కూడా ఉంది. అంటే ఎంత డైనమిక్ లీడర్ నేను దాని గురించి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే యువకుడు రాబోయే కాలంలో పెద్ద నాయకుడు అవుతాడు. ఇది నా ఆశీర్వాదం కూడా, నా ఆశ కూడా. అలాగే నేను చూసిన నా మిత్రులు, నా కార్యకర్తలు గాంధీ అందరూ లీడర్లే ఆయన అన్నట్టు మనం ఎవరు కార్యకర్తలను కూడా లీడర్లు ఉండదు. కార్యకర్తలు కాదు లీడర్లు అంటే మన ముందు ఒక తుపాకి నామం తిన్నట్టు కేసీఆర్ తిన్నట్టు ఉంది కాదు. కాబట్టి ఇలా నేను చెప్పిన విషయాలు ఎట్లుందంటే నేను ఏదో టాపిక్ మాట్లాడదాం అనుకున్నా, ఆ టాపిక్ నేను మాట్లాడదలుచుకోలేదు. ఇదే టాపిక్ మీద మాట్లాడుతున్నా. ఆయన ఆశ అంటే ఏంటంటే వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా పథకాల మీద ప్రజలకు తెలియపరచడం అది చాలా ఇబ్బంది. ఒకవేళ మీరు తెలియపరచకపోతే కాంగ్రెస్ పార్టీకి అంత ఏమంటారు వెయిట్ రాదు. కాబట్టి కొంచెం వెయిట్ మన చేసే పథకాలు ఎన్ని చేస్తున్నామో అంత వెయిట్ కూడా మన ప్రజల్లో లేదు. ఎందుకు లేదంటే మనం చెప్పుకుంటలేదు. మన దాంట్లో మనమే చెప్పుకుంటున్నాం. కావాలంటే ఇప్పుడు కనకయ్య గారు కూడా చెప్పారు, బీజేపీతో టీఆర్ఎస్తో చెప్పుకుని ఏం లాభం ఉన్నది, మనం కలుపుకుని పోతే మనకే లాభం ఉంటుంది అనే రకంగా దానికి మనం చెప్పే అవసరం లేదు. మనం ప్రజల దగ్గరికి పోయి ప్రభుత్వం చేసే పథకాల గురించి బోధించాలి. దానికి సంబంధించిన ఒక పాంప్లెట్ నేను కనకయ్య గారి దగ్గరికి పంపిస్తా. కనకయ్య గారు మీరు ఆ పాంప్లెట్ని ప్రతి విలేజ్కి ఒక 10 పాంప్లెట్ పంపండి. ఆ 10 పాంప్లెట్ దొరుకుతుంది. ఎందుకంటే అందులో చాలా విషయాలు ఉన్నాయి. మీరు చెప్పుకుంటా పోతే నాకు కూడా టైం అవుతుంది. ఇంకోటి చెప్పిన అర్థం కాదు, వినడానికి వెళ్ళిపోతుంది. అట్లా ఎందుకంటే 3500 ఇళ్ళు వస్తున్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మీరందరూ ఇందులో ఇళ్ళలో ఉన్నారు కాబట్టి జిల్లాలో ఇంకా 1500 మన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సంవత్సరం చేసి పోయారు. రాబోయే కాలంలో ఇంకా పెరుగుతాయి. అంటే ఇలాంటి చేస్తున్నాయి కంపల్సరీ చెప్పండి, చేయబోతుందో చెప్పండి. ఆ 4000 పెన్షన్ 100% వస్తుంది. కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఈ తుపాకి రావడం మొత్తం దివాలా తీసి రూపాయలు లేకుండా పారిపోయింది. ఇవాళ ఇప్పుడు మనం నిజంగా తెలంగాణ భాషలో మాట్లాడాలంటే ఒక పూర్తి పదం వాడితేనే దానికి అర్థం ఇస్తుంది. లేకపోతే మంచిగా చెప్పేది అర్థం కాదు. ఇంకా పూర్తి పదం మనకి ఎందుకు, ఎందుకంటే చిన్నగా మాట్లాడినట్టు మాట్లాడి మన దూరం ఖరాబ్ చేసుకోవద్దు. అయితే ప్రజలలో మనం తీసుకుపోయే కార్యక్రమాలు ఏం ఉండాలంటే మనం చేసిన పనులు ఏదైనా ఒకటి అలా కాకపోయినా అది అవుతుంది. అది ఎప్పుడు అవుతుంది అంటే ఆదిశ్వర గంట కూడా చెప్తుంది. ఎందుకంటే ఫస్ట్ మనకు నాయకులు కావాలి, దానికి తోడు పార్టీ కావాలి, పార్టీకి తోడు దేశం కావాలి. మనం ఫస్ట్ కోరేదంటే దేశాభివృద్ధి, దేశాభివృద్ధి తర్వాత మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి తర్వాత మనం ప్రజలు రాష్ట్రాలు అన్ని దాని తర్వాత. కాబట్టి రాబోయే కాలంలో మనము రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే దానికి ఈ పునాది మనం చేసే సంస్థాగత ఈ నిర్వహించబోయే మనం ఎన్నుకోబోయే మా గ్రామాధ్యక్షుల నుంచి మొదలు పెడితే డిసిసి అధ్యక్షుల వరకు కూడా మనం ప్రతిష్టాత్మకంగా దీన్ని కంప్లీట్ చేసుకుంటే రాబోయే కాలంలో మనం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయగలుగుతాం. అయితే ఇది మన గుజరాత్ స్టేట్ లో మోడల్ గా రాహుల్ గాంధీ గారు దీన్ని ప్రతిపాదించారు. ఇప్పుడు అక్కడ పని నడుస్తుంది. అందులో ప్రతి డిస్టిక్ కి ఏఐసిసి సెక్రటరీ అంటే ఏఐసిసి సెక్రటరీ అంటే చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఏఐసిసి సెక్రటరీ అంటే చాలా పెద్ద పోస్ట్. అలాంటి మన మీనాక్షి నటరాజన్ గారు కూడా ఏసీ సెక్రటరీయే, మన వంశీచంద్ర రెడ్డి గారు కూడా ఏసీ సెక్రటరీయే, మన సంపత్ గారు కూడా ఏసీ సెక్రటరీయే, వీళ్ళందరూ విశ్వనాథన్ గారు కూడా ఏసీ సెక్రటరీయే. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్క డిస్టిక్ కి ఒక్కరు ఇన్ఛార్జ్.
అర్థమైందన్న ప్రతి ఒక్క డిస్టిక్ కి గుజరాత్ లో వాళ్ళు ఇచ్చారు. అయితే అక్కడ కార్యక్రమం ఒక మోడల్ గా రాహుల్ గాంధీ గారు మొదలుపెట్టారు. అయితే వంశీచంద్ర రెడ్డి గారు, సంపత్ గారు, మీనాక్షి గారితో మాట్లాడి వాళ్ళ ముగ్గురు పోయి మన రాహుల్ గాంధీ గారితో మాట్లాడి సెకండ్ మహారాష్ట్ర మొదలుపెట్టారు. అది కూడా మన రాష్ట్ర నాయకులతో పెట్టారు, దేశ నాయకుల ముందు పెట్టలేదు. ఆ గుజరాత్ మోడల్ చేసేది దేశ నాయకులు, ఇక్కడ చేసేది రాష్ట్ర నాయకులు. అంటే ఇది మనకు పెద్ద గౌరవం. ఎవరన్నా కానీ ఇందులో ఆదిశీలన ఉన్నాడు, ఇక్కడ నుంచి సంగీతం శీలన ఉన్నాడు, అలాగే ఇక్కడ ఉన్న ఇద్దరం ఉన్నాము, ఇంకా ఈ చాలా మంది ఉన్నారు. అయితే దీనికి కారణం ఏంటంటే కింది స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. ఎప్పుడైనా ఒక జ్ఞాపకం పెట్టుకోండి, మనం జోష్లో ఏమంటామంటే ఒక నాయకుడు ఎక్కడ తీసుకుని వెళ్ళిపోతాం. నాయకుడు సెకండ్, ఫస్ట్ అనేది పార్టీ. అర్థమైందా? పార్టీ కంటే మించిన వాడు ఎవరైనా ఎవరైనా కానీ నేను పేరు తీసుకునే అవసరం లేదు, నేను చెప్పే అవసరం లేదు. వాళ్ళు వాళ్ళకి అవసరం, ఎందుకంటే వాళ్ళ నాయకత్వం మేము చేస్తున్నాం. ఇక్కడ నాయకత్వం కావాలంటే ఆదిశీలన నాయకత్వం కావాల్సిందే, అక్కడ కావాలంటే మహేందర్ రెడ్డి నాయకత్వం కావాల్సిందే, రాష్ట్రానికి కావాలంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కావాల్సిందే, దేశానికి కావాలంటే సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వం కావాల్సిందే. ఇందులో డౌట్ లేదు. కానీ సెకండరీ, ఫస్ట్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు ఏ పార్టీలో పోయినా చాలా మంది చెప్పారు, నేను ఆ పార్టీకి పోయినా నేను నాకు అంటే సొంత లాభానికి పోలేదు, ప్రజలకెళ్ళి మేలు చేస్తా, అది చేస్తా అని అక్కడికి పోయొచ్చు. మనం నేనేం కించబట్టడం లేదు. మీరు పోయిన తప్పు చేసి మీరు సొంతంగా అనుకున్నారు నేను చేసిన తప్పు, ఆ తప్పు నేను మళ్ళీ మా పార్టీలో ఉంటా, నా సొంత పార్టీలో ఉంటా అని వాపసు వచ్చింది. దాంట్లో ఏం లేదు. మీరు వాపసు వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు పక్కలో ఆవిడ అనరు, మా కుటుంబ సభ్యులే మీరు కూడా. కానీ మేము పనికి పోలేదు, వేరే దానికి పోయినా మీరు గొప్పగా చెప్తున్న ప్రయత్నం మాత్రం చేయకండి. ఎందుకంటే దీంతో మా కాంగ్రెస్ పార్టీకి నాశనం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్లీజ్ ఇది ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే రైట్, దట్ ఈస్ ఆల్ ఇంటర్నల్ కాంగ్రెస్ పార్టీ. సో యూ ఆల్సో స్టే ఇన్ అవర్ పార్టీ. మీరు ఎలాగా వేరే మాటలు మాట్లాడలేదు అర్థమవుతున్నారు. అంతేగా నేను చెప్పే మాట, ఎందుకంటే తప్పు నేను చేసిన నేను పార్టీకి పోయిన తప్పు చేసిన కదా, లాభం గురించి చెప్పలేదు, నాకు నా రాష్ట్రానికి తప్పుకుంటే కేసీఆర్ అంటే 4 మందిని బీజేపీ పంపుతామా? కాదు కదా, కాదు కదా. చలో ఒక తప్పు అయిపోయింది, పోయినాం. మనకు మన ఆత్మ ఒప్పుకోలేదు, మన పార్టీకి మనం వచ్చినాం. కానీ బీఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బాగా ఉన్నాం. ఎందుకంటే మనకు ఎవరికి కావాల్సింది లేదు, మనం బలం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆత్మ వంచన చేసుకుని మన కాంగ్రెస్ పార్టీ చేయలేదు. కాబట్టి వాళ్ళని అంతే ఆదరించాలా. మనం 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎంతో మనం ఆదరిస్తున్నాము. 2 సంవత్సరాలు 2 నెలలు రేపు ఇయర్ వచ్చిందని కూడా మనం అంతే ఆదరించాలా. మన పార్టీకి నాయకులకి తోడుపెట్టే వాళ్ళ కార్యక్రమాలు తీసుకోవాలి. వాళ్ళంలో భవిష్యత్తులో వాళ్ళని నాయకులు చేయాలి. వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఎక్కడ మనం చేర్చగలిగితే అక్కడ చేర్చే ప్రయత్నం మనం అందరం చేయాలని నేను అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.